హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. పార్టీకి వెళ్తే 10 మందితో కలిసి సంతోషంగా తినలేరు. ఫ్రెండ్స్ అలా బయటకు వెళ్తే కనీసం టీ తాగలేరు. ఇంట్లో 3 పూటల అన్నం కూడా తినలేరు. నోరూరించే స్వీట్లు పండ్లు కళ్ళ ముందు కనబడుతున్నా నోరు కట్టుకోవాల్సిందే. టైంకు తినాలి, అది లిమిటెడ్ గానే తినాలి. ఎక్కువగా తింటే ఏమవుతుందో తినకపోతే ఏమవుతుందనేది షుగర్ పేషెంట్లను వేధించే 1,00,000 ప్రశ్నల్ని వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఒక్కసారి షుగర్ వచ్చిందని డాక్టర్ చెప్పాక లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. మునుపటిలా అన్ని రకాల ఫుడ్స్ తింటూ ఎంజాయ్ చేయలేరు. ఏది తిన్నా ఇంట్లో వాళ్ళ నుంచి అబ్జెక్షన్. చపాతీ తిను, జొన్న రొట్టె తిను, రాగి జావ తాగు, ఇలా చప్పిడి తిండితో చంపేస్తుంటారు. మరి షుగర్ పేషెంట్ల పరిస్థితి ఇంతేనా? రుచికరమైన ఆహారానికి దూరంగా ఉండాల్సిందేనా? ఏం అక్కర్లేదంటున్నారు డాక్టర్లు. షుగర్ వ్యాధిపై కొంచెం అవగాహన పెంచుకొని రోజు ఎక్సర్సైజ్ చేస్తూ డాక్టర్లు సూచించిన సలహాలు పాటిస్తే ఎటువంటి సమస్య ఉండదంటున్నారు. రాత్రి భోజనం తర్వాత మరుసటి రోజు లంచ్ వరకు తినకుండా ఉండడం షుగర్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే లేవగానే ఎక్సర్సైజ్ చేసి గ్రీన్ టీ వంటివి తాగాలి. ఆ తర్వాత స్నానం చేసి తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అయితే షుగర్ పేషెంట్స్ అందరిలా దోశలు, బజ్జీలు, పూరీలు, వడాలు లాగించేయడం కూడా కరెక్ట్ కాదు. క్యాలరీలు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. మరి షుగర్ పేషెంట్లు తినాల్సిన కొన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. మెంతి పరాటా. షుగర్ ను కంట్రోల్ చేయడంలో మెంతులకు మించిన ఔషధం లేదంటారు ఆయుర్వేద వైద్యులు. అందుకే ఓ స్పూన్ మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం లేవగానే ఆ నీటిని తాగేసి మెంతులను కూడా తినాలని చెప్తారు. అయితే ఇలా తినడానికి అందరూ ఇష్టపడకపోవచ్చు. కారణం మెంతులు చేదుగా ఉండటమే. మరి మెంతులను నేరుగా కాకుండా మెంతుకూర ఆకులతో పరాటాలు చేసుకుంటే షుగర్ పేషెంట్లకు అంతకు మించిన బ్రేక్ఫాస్ట్ ఇంకేముంటుంది? పరాటాలు చేసేటప్పుడే మెంతి ఆకులను స్టఫింగ్ లా వాడుతూ చేస్తే రుచిగా ఆరోగ్యాన్నిచ్చే బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్లే. ఈ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది కూడా. రెండవది ఎగ్స్, మల్టీగ్రెయిన్ బ్రెడ్స్. గుడ్లను సంపూర్ణ ఆహారంగా చెప్తారు. షుగర్ పేషెంట్లకు కూడా ఇది వర్తిస్తుంది. చాలా మంది గుడ్డులోని పచ్చ సొనను షుగర్ పేషెంట్లు తినకూడదని చెప్తారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. బాయిల్డ్ ఎగ్ ను ఎటువంటి అనుమానం లేకుండా పూర్తిగా తినొచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచకుండా ఎక్కువ ప్రోటీన్స్ ను అందించే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్. వీటికి మల్టీగ్రెయిన్ తోడైతే రుచితో పాటు మరిన్ని పోషకాలు అందినట్లే. బేసన్ చిల్ల. శనగపిండితో తయారయ్యే ఈ వంటకం షుగర్ పేషెంట్లకు ఎంతో మంచిది. శనగపిండి అనేది వీరికి చాలా మంచిది. ఇందులో కూరగాయల్ని కూడా వాడతారు. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కూరగాయల్లోని అనేక పోషకాలు ఈ బ్రేక్ఫాస్ట్ ద్వారా అందుతాయి. కాబట్టి రోజంతా యాక్టివ్ గా ఉంటారు. దీనిని రోజు తిన్నా మంచిదే. అయితే ఈ వంటకాన్ని చేసేటప్పుడే తక్కువ నూనె వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. టోపు ఫ్రై. ప్రోటీన్ అనేది డయాబెటీస్ కు చాలా అవసరం. ఇది టోపులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టోపుని తాజాగా కూరగాయలతో పాటు కలిపి ఫ్రై చేసి తినొచ్చు. ఇందులో కాస్తన్ని నువ్వులు కలిపితే అదనపు పోషకాలు మీ సొంతం అవుతాయి. కాబట్టి హ్యాపీగా ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయొచ్చు. మల్టీగ్రెయిన్ ఇడ్లీ. ఇడ్లీని ఇష్టంగా తినే వాళ్ళకంటే కష్టపడుతూ తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కారణం నూనె లేకుండా వండే వంటకం కావడమే. అయితే బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీని మించిన ఐటమ్ లేదనే చెప్పాలి. నూనె అవసరం లేకుండా ఆవిరి మీద వండే వంటకం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంత హెల్దీ ఐటమ్ ని మరింత హెల్దీగా మార్చుకోవాలంటే ఇడ్లీలను కూడా మల్టీగ్రెయిన్స్ తో ప్రిపేర్ చేసుకొని తింటే సరి. వీటితో అన్ని పోషకాలు, విటమిన్లు శరీరానికి అందుతాయి. ఈ పిండిలో క్యారెట్, బీన్స్, తాజాగా కూరగాయలు కూడా కలిపితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మొలకెత్తిన గింజలు. షుగర్ పేషెంట్సే కాదు, మొలకెత్తిన గింజలు అందరికీ ఆరోగ్యకరమైనవే. వీటిని తినడం వల్ల ప్రోటీన్స్, పోషక విలువలు శరీరానికి అందుతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. అలా తినడం కష్టం అనుకుంటే కీరా, టమాటా ముక్కలు, కసింత నిమ్మరసం, కారం, ఉప్పు, మిరియాల పొడి కలిపి తినొచ్చు. ఇలా తినడం వల్ల రుచిగా ఉంటాయి కూడా. ఒకవేళ కారంగా వద్దనుకుంటే ఇందులోనే ఖర్జూర పండుని కలిపి స్వీట్ గా తినొచ్చు. అయితే షుగర్ పేషెంట్లు ఖర్జూరాలను తక్కువ మోతాదులో కలుపుకోవాలి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.